అంటే రమ్య ప్రవీణ్ గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారని చెప్తున్నారు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో ప్రవీణ్ ఈరోజు మధ్యాహ్నం సమయంలో రమ్య హెల్త్ బాగాలేకపోవడంతో కాలేజీకి వెళ్ళలేదు. ఆ తర్వాత ఇంట్లోనే ఉంది. ఇంటికి మధ్యాహ్నం తల్లిదండ్రులు వచ్చిన సమయంలో ఇద్దరు కూడా రక్తం మడుగులో పడి ఉండడం చూసి అప్పటికే రమ్య మృతి చెందిందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు కూడా స్పాట్ చేరుకొని క్లూస్ టీం రప్పించి క్లూస్ సేకరిస్తున్నారు. గాయపడ్డటువంటి ప్రవీణ్ ని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారు. ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పేరెంట్స్ వచ్చి చూసినప్పుడే ఈ విషయం తెలిసినట్టు తెలుస్తుంది. ఆమె తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఒక్కగానొక కూతురు తాము పెద్ద చేసి ఇలా ఒక ఉన్మాది చేతిలో హత్యకు గురైంది అని చెప్పేసి కూడా విలపిస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఇంకా మృతదేహం ఇంట్లోనే ఉంది. క్లూస్ సేకరించిన తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు హత్య చేశాడు, వాటికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియదు అని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. అయితే రమ్య కుటుంబ సభ్యులు బంధువులు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. హత్య జరిగిన విషయాన్ని తెలుసుకుని దాదాపు మధ్యాహ్నం 2 గంటలకి జరిగిందని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా అసలు ఏం జరిగింది, కేకలు ఏమైనా వినబడ్డాయా, ఏం జరిగింది అనేది కూడా అక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఏం జరిగిందండి, మీకు ఎప్పుడు తెలుసు? 12:30 నుండి తెలిసింది. దాని తర్వాత అయిపోయిందని తెలిసింది. అంటే ఇద్దరే ఉన్నారా? ఇద్దరే ఉన్నారు. చేతిలో చేసుకొని చనిపోయినట్టు తెలిసింది. ఎవరు చూసారు ఫస్ట్? ఎవరు వాళ్ళ అమ్మ నాయన వచ్చారు. అప్పటికి ఆడ డోర్ తీసిలేదు, ఇక్కడ డోర్ పెట్టి ఉంది. అప్పటికే అయిపోయిందని చెప్పారు. ఆ బాబు ఎట్లా ఉన్నాడు అప్పటికి అదే కొట్టుమిట్టాడుతుండు. అంటే ఇక్కడే ఉండేవాళ్ళ? ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు పక్కన. దాని తర్వాత ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయారు. వీళ్ళు ఇస్తామని చెప్పారు, ఏమని చెప్పారు. దాని నుండి విడిపోయారు. వాళ్ళు విడిపోయి ఏం చేస్తుంటాడు అతను? ఉంటుంది 30 దాకా ఉంటుంది. 30 దాకా మీరు ఇక్కడే ఉంటారా? ఏం జరిగిందండి అసలు? ఇక్కడే ఉంటాం కానీ వాళ్ళు అమ్మాయి కాలేజీకి పోలేదంట. ఈరోజు హెల్త్ బాగాలేదంట. హెల్త్ బాగాలేకపోతే ఇంటికాడ ఉండాలని వాళ్ళ అమ్మ నాయన డ్యూటీ కంపెనీకి వెళ్ళిపోయారు. ఒంటికి వచ్చేసరికి వాళ్ళకి ఫోన్ చేసి కూడా లేపుతలేరు. మళ్ళీ పిలిచేసరికి కూడా లేపుతలేరు. గేట్ పెట్టింది, ఆ డోర్ కొలన ఉంది, కటన్ తీసిందంట. వాళ్ళ డాడీ పైకి వెళ్ళి దుంకి పోయి చూస్తే కదా ఆమె చనిపోయిందంట. అప్పటికే ఈయన ఆమె పాప మీద కాలేసి ఈయన కూడా కోసుకున్నట్టుండు. ఇదంతా తెల్లగా ఉందంట. ఇక వాళ్ళ అమ్మనాయుడు చూసి వేరేటైనా అప్పలనాయుడికి వాళ్ళు ఫోన్ చేస్తే అప్పలనాయుడు వచ్చి చూసి వచ్చినాక 108కు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. అది ఏమైనా అరుపులు కానీ కేకలు కానీ వినబడ్డాయి? ఏమో అవి తెలియదు ఇక.